నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నిరుపేదలకు కార్మికులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యమని, తద్వారా సమాజంలో మానవత్వం వెల్లివిరుస్తుందని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం నాడు శంకర్పల్లికి చెందిన కాంట్రాక్టర్ సుమన్ కుమారుడు విద్యార్థి జి మోక్షిత్ పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేద గుడిసె వాసులకు, రైల్వే స్టేషన్ ప్రాంతంలోని అభాగ్యులకు, కూలీలకు, మోకిల తండాలోని కార్మికులకు, కర్షకులకు మొత్తం 400 మందికి అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ, సంపాదనలో కొంత దానం చేయడం, పేదలకు సహాయం చేసే దృక్పథం ప్రతి ఒక్కరిలో రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి తండ్రి సుమన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలన్నారు. అనంతరం విద్యార్థి మోక్షిత్ ను నిరుపేదలందరూ అభినందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, జనరల్ సెక్రటరీ వేణేంద్రచారి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవీందర్, కరాటే బ్లాక్ బెల్ట్ మరియు ప్రణీత్, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఓనర్ దేవుల నాయక్, కృష్ణ, రమేష్, నరేష్, రాహుల్ పాల్గొన్నారు. రోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ప్రతి ఒక్కరికి పేద, బడుగు, మధ్య తరగతి అన్ని తరగతుల ప్రజలకు, పేదవాళ్లకు, ఈ సమాజానికి కూడా దత్తాత్రేయుని ఆశీస్సులు. నా మిత్రుడు సుమన్ కాంట్రాక్టరు, వాళ్ళ కొడుకు మోక్షిత్ 10వ బర్త్డే ఈరోజు. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అన్నం లేక చాలా మంది విలవిలాడుతున్నారు. మన భారతదేశంలో డైలీ 1.5 మందికి కావాల్సిన అన్నాన్ని వృధా చేస్తున్నాం. చాలా చోట్ల పెళ్లిళ్ళు ఇంకా ఎక్సెట్రా చోట టైం లేక సప్లై చేయలేని పరిస్థితి లోపల నేలపాలు, మురికిపాలు అవుతుంది. అలాంటిది సందర్భాన్ని మా మిత్రుడు సుమన్ తెలుసు. ఈ చిన్నప్పటి నుంచే ఈ విద్యార్థికి ఇవన్నీ తెలియజేయాలనే ఉద్దేశంలో ఇక్కడ ఆకలితో ఉన్న ఒక పేదవాళ్ళు గుడిసెల్లో డైలీ పని చేసుకుని ఉంటారు. శంకర్పల్లి మున్సిపల్ టౌన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న ఈ నిరుపేదలకు మోక్షిత్ బర్త్డే సందర్భంగా మంచి రుచికరమైన భోజనాన్ని వాళ్ళ తండ్రి సుమన్ అందించడం అయింది. దీనికి సేవా ఫౌండేషన్ తరపున సేవలు అందించడం జరుగుతుంది. ఇంకా చాలా చోట్ల ఈరోజు సుమారు ఒక 400-500 మంది పేద కార్మికులకు, రోడ్డు మీద పనిచేసే వాళ్ళకు, వీళ్ళందరికీ వాళ్ళ కొడుకు పేరు మోక్షిత్ పేరు మీద మంచిగా కడుపు నింపి సంతోషపరచాలని చెప్పి మా మిత్రుడు సుమన్ అనుకోవడం, వారికి సంబంధించిన మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ పాల్గొనడం అనేది రియల్లీ గ్రేట్ ఇష్యూ. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్లకు, రోగులకు, స్టూడెంట్స్కు, అత్యవసరం ఉన్న వాళ్ళకు, మంచి వాళ్ళకు సాయం చేస్తే అది దైవగుణం అంటారు. సో ఆ విధంగా ముందుకోవాలని చెప్పి మన సనాతన ధర్మం ఇదే చెప్పింది. అలాగే ముందుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.